దుర్యోధనుడికి మయసభలో అవమానం పొందిన తరువాత పాండవులపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అదే సమయంలో శకుని పాండవులపై ఒక పథకం వేశాడు. పాండవులను హస్తినాపురానికి విందుకు ఆహ్వానించి ఆ తరువాత యుధిష్ఠిరుడిని జూదానికి ఆహ్వానించాడు. క్షత్రియ ధర్మం ప్రకారం ఎవరైనా జూదానికి ఆహ్వానించినప్పుడు తిరస్కరించకూడదు. అందుకని యుధిష్ఠిరుడు ఒప్పుకుంటాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీసే ఎక్స్ప్లోర్ టైమ్స్. శ్రీకృష్ణుడి చిన్నతనం నుండి ఉద్ధవుడు కృష్ణుడితోనే ఉన్నాడు. అతనికి రథం నడిపాడు. ఇంకా అతనికి అనేక విధాలుగా సేవ చేశాడు. శ్రీకృష్ణుడి నుండి ఎప్పుడు ఏ కోరికను వరాన్ని గాని కోరుకోలేదు. కృష్ణుడు తన అవతారం పూర్తి చేసే దశలో ఉన్నప్పుడు అతడు ఉద్ధవుడిని పిలిచి ఇలా అన్నాడు: ప్రియమైన ఉద్ధవ, నా ఈ అవతారాల్లో చాలామంది నా నుండి వరాలను అడిగారు. కానీ నీవు నన్ను ఎప్పుడు ఏ వరం కోరుకోలేదు. ఇప్పుడు ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అని అంటాడు. ఉద్ధవుడు తన కోసం ఏ వరం కోరుకోడు. కానీ అతడు చిన్నప్పుడు నుండి శ్రీకృష్ణుడు చేసిన పనులను, అతని బోధనలను వింటూ చూస్తూ జీవించాడు. అయితే ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు: కృష్ణ, మీరు మాకు ఒక విధంగా జీవించడం నేర్పించారు, కానీ మీరు వేరే విధంగా జీవించారు. మహాభారతంలో మీరు పోషించిన పాత్రల్లోని మీ చర్యలు నాకు చాలా విషయాలు అర్థం కాలేదు. మీ చర్యలకు కారణాలు అర్థం చేసుకోవడానికి నాకు ఆసక్తిగా ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఉద్ధవ, నేను కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను బోధించాను. ఇప్పుడు నీవు అడిగే ప్రశ్నలకు సమాధానంగా చెప్పేదే ఉద్ధవగీత అని పిలువబడుతుంది. ఇప్పుడు నీ ప్రశ్నలు అడుగు ఉద్ధవ అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఉద్ధవుడు మొదట ఇలా అడిగాడు: కృష్ణ, స్నేహితుడు అంటే ఎవరు? పిలవకుండానే అవసరాల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు అంటాడు కృష్ణుడు. అప్పుడు ఉద్ధవుడు: కృష్ణ, నీవు పాండవులకు ప్రియమిత్రుడివి. వారు నిన్ను పూర్తిగా విశ్వసిస్తారు. నీకు ఏం జరుగుతుందో మాత్రమే కాదు, ఏం జరగబోతుందో కూడా తెలుసు. నీవు గొప్ప జ్ఞానివి. ఇప్పుడే నీవు నిజమైన సన్నిహిత మిత్రునికి నిర్వచనం చెప్పావు. ఆ నిర్వచనం ప్రకారం ఎందుకు వ్యవహరించలేదు? ధర్మరాజు జూదం ఆడటం నుండి ఎందుకు ఆపలేదు? సరే, నీవు చెయ్యలేదు. అదృష్టాన్ని ధర్మరాజుకు ఎందుకు అనుకూలంగా మార్చలేదు? దాని ద్వారా ధర్మం గెలుస్తుంది కదా. ధర్మరాజు తన సంపదను, దేశాన్ని తనను తాను పోగొట్టుకున్న తరువాత ఆటను ఆపేసేలా చేసినా మీరు కనీసం రక్షించగలరు కదా. జూదం ఆడినందుకు నీవు అతనిని శిక్ష నుండి విడుదల చేసి ఉండవచ్చు. పందెం ప్రారంభించినప్పుడు నీవు సభలోకి ప్రవేశించి ఉండవచ్చు. కానీ కృష్ణ, నీవు అలా చెయ్యలేదు. ద్రౌపదిని పందెం వేస్తే పోగొట్టుకున్నదంతా తిరిగి ఇస్తానని దుర్యోధనుడు ధర్మరాజును ప్రలోభపెట్టాడు. మీరు జోక్యం చేసుకొని మీ దివ్యశక్తితో మీరు అనుకూలమైన రీతిలో ధర్మరాజుకి పాచికలు వేయగలరు. కానీ నీవు ద్రౌపది దాదాపు తన సహనాన్ని కోల్పోయినప్పుడు బట్టలు ఇచ్చి ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడావని చెప్పుకుంటున్నావు. దుశ్శాసనుడు ద్రౌపది దేవుని రాజసభలోకి లాక్కొని వచ్చాడు. అంతమంది ప్రజల ముందు, ఇంకా తన 5 భర్తలు, భీష్మ పితామహ, తన తండ్రి లాంటి వారైన ద్రోణాచార్యుడు, విదుర, ఇంతమంది ముందు వస్త్రాభరణం చేయడానికి ప్రయత్నించాడు. స్త్రీకి ఏ విలువ ఉంటుంది ఇప్పుడు? దీన్ని నీవు ఎలా సమర్థించుకుంటావు కృష్ణ? అక్కడ నీవు ఏం రక్షించావు? ఆపద సమయంలో నీవు ఒక వ్యక్తిని సహాయం చేసినప్పుడే నిన్ను ఆపద్బాంధవ అని పిలుస్తారు. నీవు ఆపద సమయంలో సహాయం చేయకపోతే ఉపయోగం ఏమిటి? ఇది ధర్మమా అని ఉద్ధవుడు తన మనసులో ఉన్న ప్రశ్నలు అన్నీ వీటిని అడిగాడు. ఇవి ఒక ఉద్ధవుడికి ప్రశ్నలే కాదు, మహాభారతం చదివిన అందరికీ ప్రశ్నలు ఉంటాయి. మన తరపున ఉద్ధవుడు శ్రీకృష్ణుని ముందే అడిగాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు నవ్వాడు. ప్రపంచ నియమం తెలుసుకో ఉద్ధవ, వివేకం ఉన్నవాడు మాత్రమే గెలుస్తాడు. దుర్యోధనుడు వివేకంతో ఉన్నాడు, అందుకే ధర్మరాజు ఓడిపోయాడు. జూదం ఆడేందుకు బోలెడంత డబ్బు సంపద ఉంటే సరిపోదు. పాచికలాట ఎలా ఆడాలో తెలియాలి. అది అతనికి తెలియదు. అందుకే అతని మామ శకుని సహాయం తీసుకున్నాడు అతడు. అదేవిధంగా ధర్మరాజు కూడా అలాగే ఆలోచించి అతను తన తరపున నన్ను ఆడించి ఉండుంటే ఎవరు గెలిచేవారో అందరికీ తెలిసేది. ధర్మరాజు నన్ను ఆటలో చేర్చుకోవడం మర్చిపోయాడని నేను క్షమించగలను. కానీ మరో తప్పు కూడా చేశాడు. తను నన్ను ఆటకు రావద్దని చెప్పి ప్రార్థించాడు. అతడు ప్రార్థనతో నన్ను కట్టిపడేశాడు. ఇక నన్ను సభకు వచ్చే అవకాశం లేకుండా చేశాడు. ఎవరైనా తన ప్రార్థన ద్వారా నన్ను పిలుస్తారని నేను సభ వెలిపే వేచి ఉన్నాను. భీముడు, అర్జునుడు, నకులుడు, ఇక సహదేవుడు పందెంలో పెట్టి ఓడిపోయినప్పుడు కూడా వారు దుర్యోధనుడిని మాత్రమే తిట్టారు మరియు వారి విధి గురించి మదన పడుతున్నారు, కానీ మర్చిపోయారు. తన సోదరుని ఆజ్ఞ నెరవేర్చడానికి దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకొని లాగినప్పుడు ద్రౌపది కూడా నన్ను పిలవలేదు.
ఆమె తన సొంత సామర్థ్యాల ఆధారంగా సభలో కూడా వాదిస్తూ ఆమె నన్ను ఎప్పుడూ పిలవలేదు. దుశ్శాసనుడు వస్త్రాభరణం ప్రారంభించినప్పుడు ఆమె సొంత శక్తిని వదిలిపెట్టి అరవడం ప్రారంభించింది. కృష్ణ కృష్ణయ్య అంటూ నన్ను ప్రార్థించింది. అప్పుడే పిలవగానే చేరుకున్నాను. నిస్సహాయతతో ఉన్నప్పుడు ఆమెను కాపాడాను. అద్భుతమైన వివరణ చెప్పాడు కృష్ణయ్య. అయితే ఇంకో ప్రశ్న నన్ను అడగమంటావా అని కృష్ణుడు అడుగుతాడు. కృష్ణుడు సరే అడుగు అంటాడు. పిలిస్తేనే వస్తావా? ప్రజలను కాపాడడానికి, న్యాయం స్థాపించడానికి నీవు సొంతంగా రాలేవా అని అడుగుతాడు. కృష్ణుడు నవ్వి ఇలా అంటాడు, ఉద్ధవ, ఈ జన్మలో ప్రతి ఒక్కరి జీవితం వారి వారి కర్మల ఆధారంగానే సాగుతుంది. నేను దానిని అమలు చేయను, అందులో నేను జోక్యం చేసుకోను. నేను కేవలం సాక్షిని మాత్రమే. మీకు దగ్గరగా నిలబడి ఏం జరిగినా గమనిస్తూ ఉంటాను. ఇది భగవంతుడి ధర్మం. అయితే నీవు మాకు దగ్గరగా నిలబడి చెడు చర్యలన్నీ గమనిస్తూ మేము ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటే నీవు మమ్మల్ని చూస్తూ ఉంటావు. మేము మరిన్ని పొరపాట్లు చేసి పాపాలు పోగేసి బాధపడాలని నీవు కోరుకుంటున్నావా అని ఉద్ధవుడు అడుగుతాడు. కృష్ణుడు, ఉద్ధవ, దయచేసి నా మాటల్లో లోతైన అర్థాన్ని గమనించు. నేను నీ పక్కనే ఉన్నప్పుడు నీవు ఏదైనా తప్పు లేదా చెడు చేయగలవా? నీవు ఖచ్చితంగా ఏ చెడు చేయలేవు. నీవు నన్ను మర్చిపోయి చేయవచ్చు అని అనుకుంటున్నావు. అప్పుడు నీవు ఇబ్బందుల్లో పడతావు. ధర్మరాజు అజ్ఞానం ఏమిటంటే అతను నాకు తెలియకుండా జోదం ఆడగలనని అనుకున్నాడు. నేను ఎప్పుడూ సాక్ష్య రూపంలో అందరితోనూ కలిసి ఉంటానని ధర్మరాజు గ్రహిస్తే ఆట మరోలా ముగిసేది. ఉద్ధవుడు భక్తితో పొంగిపోయాడు. ఇంకా ఇలా అన్నాడు, ప్రార్థించడం ఇంకా సహాయం కోసం ఆయనను పిలవడం కూడా మన నమ్మకాలు తప్ప మరొకటి కాదు. ఆయన లేకుండా ఏది కదలదని మనం నమ్మడం ప్రారంభించినప్పుడు సాక్షిగా ఆయన ఉనికి మనం తెలుసుకుంటాం. భగవద్గీత అంతా కృష్ణుడు ఇదే అర్జునుడికి బోధించిన తత్వం. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఇంకా మార్గదర్శకుడిగా ఉన్నాడు, కానీ అతను అర్జునుడికి యుద్ధంలో పోరాడలేదు. మనం మంచి చేసే సమయంలో అలాగే తప్పులు చేసే సమయంలో దేవుడు మనలో ఎల్లప్పుడూ ఉంటాడని గమనిస్తే భగవంతుడు ఎల్లవేళలా మనతోనే ఉంటాడని అర్థమవుతుంది. భగవంతుని తత్వం తెలుస్తుంది.